మామ బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా క్యాప్టెన్ అయ్యాడు, డెమోన్ పవన్ ఒంటరిగా మిగిలిపోవడానికి గల కారణాలు ఏంటి, అలాగే సుమన్ గారికి అన్యాయం జరిగిందా లేదా అనే దాని గురించి అయితే కనుక ఈ వీడియో ఉంటది. అలాగే కొంచెం స్పైసీ యాడ్ చేసి ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందో మనం క్లియర్ కట్ గా మాట్లాడేసుకుందాం. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూసేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సరే, మనం కంటెంట్లో వెళ్ళిపోద్దాం. ఎక్కువసేపు లెంత్ ఉండదు, వెంటనే తేల్చేద్దాం వీడియో. ఈరోజు 2 టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. ఈ 2 టాస్కుల్లో వాటర్ ఉందన్నమాట. ఎవరెవరికి, డెమోన్ పవన్కి, రీతుకి, తనూజాకి, సుమన్ గారికి, నెక్స్ట్ శ్రీజ గారికి, వీళ్ళ 5గురికి అయితే కనుక సంజన గారికి, వీళ్ళ ఆరుగురు అయితే కనుక టబ్బు పెట్టారు. ఆ టబ్బులో ఎక్కువ వాటర్ ఎవరి టబ్బులు అయితే ఉంటుందో వాళ్ళు ఎలిమినేటెడ్ అనమాట. సరే, ఈ గేమ్లో విజయం సాధించింది తనుజ గారు. అన్యాయం జరిగింది పవన్కి. అండ్ రాంగ్ సంచాలకగా ఫ్లోరా గారిని పెట్టడం వల్ల ఆ టబ్బులో కాళ్ళు తగిలినాయా లేదా అని దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఫ్లోరా గారు సుమన్ గారికి పాపం అన్యాయం చేశారు. ఆ వాటర్ అటు ఇటు కదులుతాయి కదా, పాపం కాళ్ళు టచ్ అయినట్టు అనిపించి ఎప్పుడు మనం అంత అగ్రెషన్ చూడలేదు సుమన్ శెట్టి గారి దగ్గర ఉండే. అది చూసి షాక్ అయిపోయాను అనమాట నేనైతే. అరే ఏంట్రా ఈయన, ఏంటి అసలు ఎప్పుడు కోప్పడరో, సరే అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఫస్ట్ టైం ఆ టబ్బులో నుంచుని ఎందుకు ఆయన అంత ఫైట్ చేశారు అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఏంటంటే ఆయన ఫైట్ చేసే వ్యక్తి ఎప్పుడు తప్పు అయితే తప్పు అని చెప్పి వెళ్ళిపోయే వ్యక్తి కాదు అన్నా సరే పట్టించుకోలేదు. అందరూ బుజ్జగించి ఆయన బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న దాంట్లో పవన్, డెమోన్ పవన్కి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదబ్బా. అది ఎందుకంటే కనుక లాస్ట్ 2 వీక్స్ నుండి డెమోన్ పవన్ అయితే కనుక క్యాప్టెన్ చేశాడు. అది రీజన్, అది అందరూ దృష్టిలో పెట్టుకుని పవన్కి అయితే మాత్రం ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇంకా ఏడుగుగొట్టు రీతు గురించి చెప్పాలంటే కనుక ఆ ఓవరాక్టింగ్ మీరు అందరూ చూసే ఉంటారు. ఆ టబ్బులో వాటర్ పోయడము, తర్వాత వేరే వాళ్ళు పోయడము, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టొద్దు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేయడము, ఆ వాటర్ ఒక బకెట్ వేసేలాగా పవన్ కళ్యాణ్ స్పీడ్గా 2 బకెట్లు వేయడం, పవన్ కళ్యాణ్ వెళ్ళి తనూజాకి సపోర్ట్ చేయకుండా శ్రీజాకి సపోర్ట్ చేయడం. అబ్బో చాలా జరిగింది ఈ టాస్క్లో. లాస్ట్కి తనూజాకి సపోర్ట్ చేసింది. నాన్న నువ్వెంత మంచివాడువు, నాన్న అని పిలిచిన వ్యక్తే నిన్న ఎపిసోడ్లో తిట్టిన తనూజ లాస్ట్కి నాన్న అని పిలిచింది. అది నిజమైన బంధంలాగా అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసే విధానం కానీ చాలా బాగా అనిపించింది. ఆ వాటర్ ఆ టబ్లో పోయడం జరిగింది. కేవలం భరణి గారి వల్లే తనూజ గారు టబ్ టాస్క్ అయితే గెలిచారని చెప్పి నా అభిప్రాయం. సెకండ్ టాస్క్ వచ్చేబడికి బిగ్ బాస్ ఎంటైర్ సీజన్లో ఇలాంటి టాస్క్ అయితే నేను చూడలేదబ్బా. చాలా సీజన్లు చూసాను నేను, ఇలాంటి టాస్క్ అయితే చూడలేదు. లైట్స్ ఉంటాయి, లైట్స్ ఆఫ్ చేస్తారు, లైట్ ఆన్ చేస్తారు. అక్కడ ఉన్న కళ్ళకు గంతుకున్న వ్యక్తులు వచ్చి ఎవరు ఆఫ్ చేస్తారో కరెక్ట్గా గెస్ చేసి చెప్పాలి. దాంట్లో దివ్య గారు ఫస్ట్ రాము గారిని గెస్ చేయడం, అక్కడ రాము ఎలిమినేట్ అయిపోవడం, తర్వాత పవన్ కళ్యాణ్ భరణి గారిని ఎలిమినేట్ చేయడం చాలా బాగా అనిపించింది. లాస్ట్కి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పాను. లాస్ట్కి వచ్చేవాడికి క్యాప్టెన్ టాస్క్లో అందరూ లాస్ట్కి వచ్చేవాడికి తనూజ ప్లస్ పవన్ కళ్యాణ్ అయితే కనుక ఉంటారు. వీళ్ళిద్దరిలో చాలా నాటకం జరిగింది అని చెప్పి మార్నింగే చెప్పాను ఒక వీడియోలో నేను. సేమ్ అలాగే వీళ్ళిద్దరు లాస్ట్లో మిగులుతారు. మిగిలిన తర్వాత హౌస్ మొత్తం అందరూ కొంచెం ఈ వీక్ పర్ఫార్మెన్స్ బట్టి పవన్ కళ్యాణ్ క్యాప్టెన్ చేశారు. తనూజ అయితే మాత్రం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ అప్పుడు తనకు అర్థం కాలేదు. దివ్య గారిని పవన్ కళ్యాణ్ క్యాప్టెన్ బ్యాడ్జ్ పెట్టమన్నారు హ్యాండ్కి. తను కొంచెం ఉంటుంది కదా, నిన్న టాస్క్లో తనూజ గనక పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా ఉంటే గెలిచేవాడే కాదు నాకు తెలిసి. 100% ఎవరికైనా సరే అపార్థాలు జరుగుతాయి, అక్కడ అపార్థం చేసుకున్నారు. తర్వాత శ్రీజ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లేదు, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వర్స్ట్ ప్లేయర్ ఉంది, ఆ వర్స్ట్ ప్లేయర్ చేతి మీదగానే క్యాప్టెన్ బ్యాండేజ్ అయితే పెట్టుకున్నాడు. అదే కారణం, నువ్వు మాత్రం ఇది వచ్చింది కదా ఈ ఫోటో ఫ్రేమ్ నీ దగ్గర నుండి చెప్పాలంటే నేను చాలా ఆశపడ్డాను, 5th క్యాప్టెన్ అన్నా అవుతాను అని చెప్పి ఆశపడ్డాను అని చెప్పి తనుజ కొంచెం ఎమోషనల్ అయింది.
లోన కూడా కొంచెం తనుజ అక్కడ అందరితో కొంచెం ఫైట్ చేసి నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, మా నాన్న తప్ప నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఒక్కడికి 10 సార్లు అంది. ఈ నాన్న ఏమో కానీ ఇంట్లో నాన్న కన్న తండ్రిని కూడా నాన్న అన్నిసార్లు పిలుచుండరు ఈ షోలో. ఆ నాన్న కన్న తండ్రి నిజంగా చూస్తే నీ అమ్మ ఆయన నిజంగా నాన్న లేదంటే నేను నాన్న ఆడికి డౌట్ వచ్చేలా ఉంది, పాపం ఆయనకి డౌట్ వచ్చేలా ఉంది. అలా చేస్తారు లాస్ట్గా హౌస్లో. బర్నీ గారు ఇప్పుడుకైనా సరే ఆయన ఆట ఆయన ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే నిన్నటిదాకా తనుజకి ఈ రోజేమో దివ్య గారికి సపోర్ట్ చేసి ఆయన ఆట ఆయన మర్చిపోతున్నారు. ఆయన హౌస్లో పెద్ద రైల్లాగా ఉందాం అనుకుంటున్నారు కానీ వర్కౌట్ అవ్వట్లేదు ఎక్కడ. అదే రియాలిటీలోకి వచ్చేయాలి. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది, 30 రోజులు దాటిపోయింది. ఇప్పుడు కూడా మనం రిలీజ్ అయ్యి మన గేమ్ చూపించకపోతే ఎలా? బర్నీ గారు ఇది బర్నీ గారు వల్ల ఫాలోవర్స్కి కానీ అందరికి కానీ ఇచ్చే సజెషన్. ఇది కొంచెం ఇన్పుట్స్ ఇవ్వండి గేమ్స్లో. ఆయనకి సరైన ఎపిసోడ్ ఒక్కటే అనుకూలంగా ఒక్క ఎపిసోడ్ పడితే టాప్ మోస్ట్లో ఉంటుంది. అలాగే మనం ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాము. ఓటింగ్ లీస్ట్ నుంచి బాటంలో రీతు గారు, సెకండ్ ఫ్లోరా గారు, థర్డ్ డెమోన్ పవన్ అయితే ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో డబల్ ఎలిమినేషన్ అవ్వబోతున్నారు. డబల్ ఎలిమినేషన్ రేపు డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. రేపు సాటర్డే ఎపిసోడ్లో అయితే మాత్రం డబల్ ఎలిమినేషన్ లేదు. సండే అయితే కనుక డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. దానికి సంబంధించిన షూట్ సాటర్డే షూట్ ఈరోజు జరిగిపోవడం జరిగింది. అలాగే ఈ రేపు జరిగే ఓన్లీ ఎంటర్టైన్మెంట్తోనే మూసుకు రేపు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి రేపు. 6 మెంబర్స్ అయితే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత సండే రోజు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ ఆట కొంచెం రసభద్రంగా చేరాలి అంటే కనుక ఫ్లోరా గారిని తీసేపోతున్నారు. నా 6th చెప్తుంది ఎందుకో ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోతారని చెప్పి. సెకండ్ ఎలిమినేషన్ కూడా ఉంటే రీతు గారు అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. రీతు వల్ల డెమోన్ పవన్ కూడా డేంజర్ జోన్లోకి వచ్చాడబ్బా. ఈ రోజు నైట్ 12 వరకు మాత్రమే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఈ ఓటింగ్ పోల్లు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు చేసుకుంటే ఈరోజు, రేపైతే కష్టం. ఓకే, సైనింగ్ ఆఫ్ అశోక్.